ఈరోజు రథసప్తమి. మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమికి జిల్లేడాకి ఉన్న సంబంధాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. ముందుగా సూర్యుడిని ప్రార్థిద్దాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఇప్పుడు రథసప్తమి నాడు మనం స్నాన సమయంలో నెత్తిపైన జిల్లేడాకు పెట్టుకోవాలి అంటారు. ఆకునే ఎందుకు పెట్టుకోవాలి, మిగతా ఆకులు పెట్టుకోకూడదా అంటే జిల్లేడాకుకి రథసప్తమికి సంబంధం ఉంది. దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. దీని వెనకాతల ఒక కథ ఉంది. అదేమిటంటే పూర్వము అగ్నిస్వాత్తులు అనే పండితులు మహానిష్టతోని యజ్ఞాలు యాగాలు చేసేవారు. ఆ యజ్ఞాలతోని పరమాత్మ కూడా తృప్తి చెంది వాళ్ళని స్వర్గానికి తీసుకొని రండనేసి దేవ విమానాన్ని పంపించాడు. ఆ సమయానికి యజ్ఞాంతంలోని పూర్ణాహృతి చేస్తున్నారు అగ్నిస్వాత్తులు. ఆ దేవ విమానం చూసిన ఆనందంలో వారు ఆవు నేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేసేశారు. అయితే ఆ సమయంలోని పెద్ద గాలి రావడం, అందులో కొంత వేడివేడి నెయ్యి పక్కనే ఉన్న మేకపైన పడింది. ఆ వేడికి మేక చర్మము ఊడిపోయి చనిపోయింది. ఆ మేక యొక్క ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవ విమానంలో కూర్చుంది. ఆ చర్మము పక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది. అప్పటి నుండి ఆ చెట్టు యొక్క మూలతత్వం మారిపోయి మొత్తని ఆకుల్ని ధరించి జిల్లేడు చెట్టుగా మారిపోయింది. అలా జిల్లేడాకి యజ్ఞంత సమయంలో ఆర్జదారాలు ధరించటంతో పరమ పవిత్రముగా అయింది. ఆ జిల్లేడాకును ముట్టుకుంటే మేక చర్మంలా మెత్తగా ఉంటుంది. అందుకే జరిగిన దానికి అగ్నిస్వాత్తులు బాధపడ్డారు. అప్పుడు ఆకాశవాణి, మీరు దుఃఖించవలసిన పని లేదు, మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది. ఆ జిల్లేడు మేక చర్మ స్పర్శతో పవిత్రమై ఆర్కవృక్షముగా పూజింపదగ్గనిగా మారిందని ఆకాశవాణి తెలిపింది. ఆ మాట అగ్నిస్వాతుల్ని సంతోషపరిచింది. అది మాఘశుద్ధ సప్తమి తిథి. అప్పటి నుండి రథసప్తమి నాడు నెత్తిపై జిల్లాడా పెట్టుకొని సూర్యప్రీతి కోసం స్నానం చేసేవారికి లేసమాత్రమైన యజ్ఞఫలం లభిస్తోంది. మనం 7 జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ పోతున్నాయి.